హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చందువ చేపల పులుసు తయారు చేస్తున్నాం. అది తినేదాకా ఎట్లుండదో తెలీదు, ఇద్దరు ఎక్స్పర్ట్లు చేస్తున్నారు. ఇది చందువ చేప ముక్కలు, ఇది వచ్చేసి పులుసు. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు. ఇప్పుడు వచ్చి బబుల్స్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత చింతపండు కలిపారు. తర్వాత పులుసులో వేసారు, కారం వేసారు, ఎర్రగడ్డలు వేసారు. ఇప్పుడు వీటిలో ఉప్పు మాత్రం వేయలేదంట. అంతా నేను టేస్ట్ చేయలేదు. ఒక్కొక్క ముక్కని పులుసులో నిదానంగా తినే చూసే వాళ్ళకి మీకు ఒక ముక్క, నాకు ఒక ముక్క. ఫ్రెండ్స్, అది చందువా కాదు, అది ఇంకొక చిన్న చేప కాంప్లిమెంటరీగా ఇచ్చాడు చేపల షాప్ అతను. ఫ్రెండ్ ఇది చనిపోయిందని అది చనిపోయింది. అంటే చందువా చేపలు ఉన్నాయి, కొంచెం పులుసు చేశారు, కొంచెం వచ్చేసి ఫ్రై చేశారు. మేము ఎప్పుడు డబ్బులుగా ఎక్కువగా తెచ్చుకుంటాము, తక్కువగా. అత్తగారు ముక్కలు వేస్తుంటే కోడలు వచ్చి కలబెడుతున్నారు. బిల్డప్కి ఏం తక్కువలే వీళ్ళిద్దరికి. ఏ రాకపోయినా మా నాన్న వచ్చి ఫైనల్గా టేస్ట్ చూసి ఉప్పు చెప్పాలా. ఇది కరెక్ట్. ఇది మేకింగ్ ఆఫ్ చందువా ఫిష్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సీ ఫుడ్, చాలా హెల్దీ. ఇది మా కిచెన్ రూమ్ అండి. ఇది దీనికి నా వైఫ్ వచ్చే క్వీన్.